హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక బసవ అయితే సిద్ధు మాటలను చాటుగా విని షాక్ అయిపోతాడు. ఇక సిద్ధు వాళ్ళ వదిన నీలిమ ఏమో, సిద్ధు నువ్వు ప్రేమించిన అమ్మాయి తులసిని నేను చూశాను, మీ జంట చాలా బాగుంది, మీ లక్ష్మక్క కూతురే కదా, కాబట్టి ఇలాంటి విషయాల్లో అస్సలు లేటు చేయకూడదు సిద్ధు, వీలైనంత త్వరగా పెళ్లి చేసేసుకుంటే ఒక పని అయిపోతుంది అని అనగానే, కీర్తి చేసిన తప్పు నేను చెయ్యాలనుకోవటం లేదు వదిన, అటు ముందు తులసికి నా మనసులో ప్రేమను చెప్పిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీని మన ఇంట్లో వాళ్ళని అందరినీ ఒప్పించిన తర్వాతే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని అనగానే, ఓకే సిద్ధు, ఆల్ ది బెస్ట్, తప్పకుండా నీ ప్రేమ సక్సెస్ కావాలి అని చెప్పి నీలిమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బసవ ఇదంతా కూడా చూసి షాక్ అయిపోతాడు. వీడు నాకు అబద్ధాలు చెప్పడమే కాదు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. అసలు వీడు రాజకీయ భవిష్యత్తు ఏమవ్వాలి, అందులోనూ ఆ అమ్మాయికి కుజదోషం ఉంది. ఇప్పుడు ఈ విషయం అమ్మకు చెప్తే అమ్మ నా మీద సీరియస్ అవుతుంది, కనిష్కతోనే వీడి పెళ్ళి ఎలాగైనా జరిపించాలి అని చెప్పేసి బసవ అయితే అనుకుంటూ ఉంటాడు. అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ వచ్చేసేసి మన తులసి, అమ్మ ఎవరి మాటలను పట్టించుకోవద్దు, ఇక వాళ్ళ పెళ్ళికి వీళ్ళ పెళ్ళికి వెళ్ళవలసిన అవసరం కూడా లేదు, జనాలు అలానే మాట్లాడతారు, నా గురించి మీరేమీ బాధపడద్దమ్మా, నాకేమీ ఇది కొత్త కాదు కదా అని చెప్పేసి అనగానే, అమ్మ తులసి, ఎలా అమ్మ, ఇంటికి కార్డు ఇచ్చి మీ అమ్మాయిని తీసుకుని రావద్దు అని చెప్తున్నారు, నేను అల్లాడిపోతున్నాను, నీకు కొంచెం కూడా బాధగా లేదా అని అనగానే, లేదమ్మా, నాకు కొంచెం కూడా బాధగా లేదు, సరేనా, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టేసేయి, నాన్నకు మొత్తానికి టిఫిన్ చేయాలనుకుంటా, వెళ్ళు, నేను ఖుషి పాపకి కొంచెం హోంవర్క్స్ పని ఉంది, అది చూసుకుంటాను అని అనగానే, అలాగే అని చెప్పేసి ఇక లక్ష్మి అయితే లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇక వెంటనే సీనయ్య, లేదు లక్ష్మి, మన తులసి ఎవరిని నొప్పించదు, ఎవరిని బాధ పెట్టదు, తులసికి కూడా మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసేస్తే మన బాధ్యత అయిపోతుంది అని అనగానే, అవునండి, తులసికి పెళ్లి సంబంధాలు వస్తాయి, కానీ చూశారు కదా, ఇక వీళ్ళే అది ఉంది ఇది ఉంది, తులసిని పెళ్లి చేసుకుంటే అలా అయిపోతారని జనాలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు అని అనగానే, చూడు, జనాలు నోటికి వచ్చినట్టు ఎన్ని మాట్లాడుకున్నప్పటికీ కూడా తులసిని మనస్ఫూర్తిగా ప్రేమించి ఇక పువ్వుల్లో పెట్టి చూసుకునేవాడు ఎక్కడో ఒకడు పుట్టే ఉండుంటాడు, ఎందుకంటే దేవుడు మంచి వాళ్లకు అన్యాయం చేయడు లక్ష్మి, నా కూతురికి ఒకసారి చెడు జరిగింది, కానీ ఈసారి అంతకన్నా గొప్పని అంతకన్నా మంచిని ఇవ్వాలి అని ఆ దేవుడు చూస్తున్నాడు, ఎక్కడో ఉన్నాడు, తులసికి ఇక పెళ్లి చేసుకోవడానికి రాబోతున్న రాజకుమారుడు అని చెప్పేసి సీనయ్య అంటూ ఉండటంతో ఇక లక్ష్మి కూడా మీ మాటలు వింటుంటుంటే నిజంగా అలాంటి వాడు ఎక్కడ పుట్టున్నా సరే పెళ్ళి తప్పకుండా దగ్గరుండి చేస్తాను అని చెప్పేసి లక్ష్మి లోపలికి వెళ్ళి పనిచేసుకుంటూ ఉంటుంది. అదే టైంలో తులసి, ఇక ఈ సిద్ధు పెళ్ళంటూ చేసుకుంటే కేవలం నిన్ను మాత్రమే చేసుకుంటాడు అని చెప్పేసి సిద్ధు తులసి ఫోటోలను ఫోన్లో చూసుకుంటూ తెగ మురిసిపోతూ ఉంటాడు. అయితే ఇక ఇదిలా ఉండగా మొత్తానికి అయితే మన ఖుషి పాపకు హోంవర్క్స్ అవి చేపిస్తూ ఉండటంతో ఇదిలా ఉండగా మన విశ్వ వాళ్ళ నాన్న ఇంటికైతే వస్తాడు కదా, అడ్రస్ తెలుసుకొని. విశ్వ వాళ్ళ నాన్న రావటంతో, ఎవరు కావాలండి, మీరు రాంగ్ అడ్రస్కి వచ్చారు, మీ అబ్బాయిని పెళ్ళిలో మేమెందుకు కొడతాము అని అనగానే, పెళ్ళిళ్ళు ఇదే అయినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళే ఎవరో నా కొడుకుని కొట్టారు, వాళ్ళెవరో నాకు తెలియాలి అని చెప్పేసి అనగానే, అబ్బా, అసలు వీళ్ళెవరూ నాకు తెలీదు, మీరెవరూ మాకు తెలీదు, అసలు మీ అబ్బాయి ఎలా ఉంటాడు అని చెప్పేసి అనగానే విశ్వ ఫోటో చూపించడంతో, విశ్వనా మీ అబ్బాయి అని చెప్పేసి తులసి షాక్ అయిపోతుంది. ఇక విశ్వ తండ్రి రాగానే వెనక్కి ఒక్కసారిగా మన తులసి వాళ్ళ అన్నయ్యలు సంతోష్ వాళ్ళు వస్తారు కదా, ఇక వెంటనే మీరేనా నా కొడుకు మీద చేసుకున్నది మీరేనా అని చెప్పేసి అనగానే మన ఖుషి పాప ఒక్కసారిగా బాల్ కింద పడేసి భయపడిపోతూ ఉంటుంది. చెప్పు, వీళ్ళేనా అని అనగానే, అవును అని చెప్పేసి అనగానే ఇక వెంటనే వాళ్ళను కొడుతూ ఉండటంతో మొత్తానికి అయితే వాళ్ళను కొడుతూ ఉంటాడు. ఎందుకు కొడుతున్నారు, ఆపండి ఆపండి అని అంటూ ఉండగా, ఏరా, ఎంత దమ్ము లేకపోతే నా కూతురు మీద నా కొడుకు మీద చెయ్యేస్తారా మీరు అని అనగానే, చూడండి, మేము పెళ్లి జరిపించుకుంటున్నాం, ఆడపిల్ల పెళ్లి వాళ్ళం, ఇలానే ప్రవర్తిస్తాం అని చెప్పేసి అనగానే, మీరెవరో తెలిసారు, ఎక్కడుంటారో తెలిసారు, ఇక మిమ్మల్ని వదిలిపెట్టండిరా, వదిలిపెట్టరు, అసలు
నా కొడుకు మీద చెయ్యి వేయాల్సిన అవసరం ఏముంది? మీ వెనకాతల ఎవడున్నాడు? ఇవన్నీ తప్పకుండా తెలుసుకొని తీరుతాను అని చెప్పేసి ఇక వెంటనే గొడవలొద్దండి, ఇంట్లో వాళ్ళకి తెలిస్తే బాగోదని చెప్పేసి బయట ఏదో గొడవ జరుగుతుందని లక్ష్మి బయటకి వచ్చేసరికి తన అన్నయ్య అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అమ్మ తులసి, ఏంటమ్మా గొడవ అని చెప్పేసి అనగానే, ఏమీ లేదమ్మా, ఏమీ లేదు, అన్నయ్య వాళ్ళు పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు, అది గొడవలాగా వినిపించింది అంతే, నువ్వు లోపలికి వెళ్ళమ్మా అని అనగానే, అవునా, ఇంకా శుభమా అని పెళ్లి జరిగితే గొడవలేంటా అని భయపడ్డాను అని చెప్పేసి వెళ్ళిపోగానే, అసలు మన జాను ఫ్రెండ్ విశ్వాని కొట్టాల్సిన అవసరం మీకేమొచ్చింది అని చెప్పేసి అనగానే, నీకన్నీ చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు, ఏంటి నువ్వు ఇకే కాకుండా నువ్వే ఇంటికి అరిష్టం అనుకుంటే మరో అరిష్టాన్ని తీసుకొని వచ్చి మమ్మల్ని నందిస్తారా మీరిద్దరూ కూడా కలిసి అని వాళ్ళు ఖుషిని కూడా తిడుతుండటంతో ఇక వీళ్ళు మారరు అని చెప్పేసి ఖుషిని తీసుకొని అసలు వీళ్ళు విశ్వాన్ని ఎందుకు కొట్టారో తెలుసుకోవాలని లోపలికైతే వెళ్ళిపోతారు. ఇక మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ అవ్వంగానే ఇక అక్కడ జాను చక్కగా రెడీ అయ్యి దేవుడికైతే దీపారాధన చేస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న జై ఎంతగానో మురిసిపోతూ ఉంటాడు. ఏవండి, ఏంటండి ఇదంతా కూడా అని అనగానే, కళ్ళు మూసుకో, చెప్పాను కదా జాను నీకు సర్ప్రైజ్ అని చెప్పేసి ఒక అడుగు తీసి బయటకు పెట్టుకోనివ్వకోకుండా ఏమేం అవసరమవుతాయో ప్రతిదీ కూడా ఇంట్లోనే అరేంజ్ చేసేస్తాడు. స్లిప్పర్స్ అయితే ఒక షాపే, డ్రెస్సెస్ అయితే కబోర్డ్స్కి లెక్కే లేదు, అన్ని డ్రెస్సెస్, జ్యువెలరీ అయితే ఒక వారం రోజులు ఎన్ని మార్చుకొని వేసుకున్నప్పటికీ కూడా ఇంకా మిగిలిపోతాయి. ఇలా అన్ని కాస్ట్యూమ్స్, అన్ని నగలు, అన్ని స్లిప్పర్స్ అక్కడ అరేంజ్ చేయటం అయితే చూసి జాను, ఓ మై గాడ్, ఏవండి ఏంటండి ఇదంతా కూడా అని అనగానే, నా జానుకి ఎప్పుడు ఏది కావాల్సి వస్తే అది యూస్ చేసుకోవటానికి ఇదంతా కూడా నా ప్రేమ జాను, నా ప్రేమ నీకు ఎలా చూపించాలో తెలియలేదు, అందుకోసమే ఇదంతా కూడా అని అనగానే, నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి అని చెప్పేసి అనగానే, సరే జాను నాకు టైం అవుతుంది, ఆఫీస్కి వెళ్ళొస్తాను, బాయ్ అని అనగానే, ఓకేనండి బాయ్ అని చెప్పేసి అనగానే జాను గుమ్మం తీసి బయటకు అడుగు పెట్టుకోకుండా తన ఫింగర్ ప్రింట్తో డోర్స్ అయితే లాక్ అయిపోతాయి. మళ్ళీ అది వచ్చి ఇక జై తీస్తే తప్ప, జై తంబు పెడితే తప్ప డోర్స్ ఓపెన్ కావు. ఈ రకంగా ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఆఫీస్ వర్క్ చేసుకుంటూనే ప్రతి రూమ్లోనూ కూడా ప్రతి అడుగుకి కూడా తెలియకోకుండానే ప్రతి చోట సీసీ కెమెరాలు అరేంజ్ చేస్తాడు. ఫ్లవర్ బొకేలో, కిచెన్లో, గార్డెన్లో, ఇలా ప్రతి చోట కూడా ఇక సీసీ కెమెరాలు అయితే ఫిక్స్ చేసేస్తాడు జై అయితే. ఇక జై కార్లో ఆఫీస్కి వెళ్ళిపోతాడు కదా, అప్పుడు వస్తారు బయటికి అటుపక్క ఇటుపక్క ఉన్న ఆడవాళ్ళందరూ కూడా. అమ్మో 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 అమ్మో, ఏంటి ఈ అబ్బాయిని నమ్ముకొని ఒక ఆడపిల్లని ఈ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారా, పాపం ఎవరో ఆ పాపాత్మురాలు, ఏంటో ఆ ఆడపిల్ల జీవితం ఏమైపోతుందో ఏంటో తలుచుకుంటుంటేనే భయంగా ఉంది అని చెప్పేసి అనగానే, అవునే పాపం ఆ అమ్మాయి ఎవరో తెలియదు, కానీ ఇక ఆ అమ్మాయి జీవితం అంతా కూడా 4 గోడల మధ్యలోనే నలిగిపోవాలి. ఇక ఈడు పెద్ద రాక్షసుడు ప్రేమ చూపిస్తున్నాడు, రాక్షసి ప్రేమ చూపించి ఏ అమ్మాయిని కూడా మనసులోకి రాబట్టుకోలేడు, ఆ విషయమేమో తెలియటం లేదు అని చెప్పేసి అనగానే, పోనీలే ఎన్ని రోజులైనా ఈ అమ్మాయి ఉంటుందో చూద్దాం అని చెప్పేసి ఆ కాలనీలో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆఫీస్కి వెళ్ళిపోయిన జై ఇక ఇంట్లో ఏం చేస్తుందా అని ప్రతిదీ కూడా క్యాప్చర్ చేస్తూనే ఉంటాడు. ఇక మొత్తానికి తన భర్త వెళ్ళిపోయిన తర్వాత జాను అయితే ఇల్లంతా తిరుగుతుంది. తనతో పాటు కొన్ని తనకు కావలసినవన్నీ కూడా కారులో తెప్పించుకుంటుంది కదా. ఇక అక్కడ ఉన్న టెడ్డీ బేర్ని చూసి మురిసిపోతూ ఉంటుంది. విశ్వ, ఫస్ట్ టైం మన ఫ్రెండ్షిప్కి గుర్తుగా ఇచ్చిన గిఫ్ట్రా ఇది, నువ్వు ఎంత బాగుందో, నిన్ను మిస్ అవుతున్నానని చెప్పేసేసి ఈ డాల్ని చూస్తుంటుంటే చాలా హ్యాపీగా ఉందిరా అని చెప్పేసేసి విశ్వ పేరు గుర్తు తెచ్చుకొని ఆ టెడ్డీ బేర్ని హక్ చేసుకొని ఎంతగానో మురిసిపోతుండటం ఇక ఆఫీస్ నుంచి ప్రతి సీసీ కెమెరా ఓపెన్ చేస్తున్న జై అయితే చూస్తాడు. కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత టెడ్డీ బేర్ని కాల్చి ముక్కలు చేయాలి అనుకుంటూ ఉంటాడు. అయితే ఇక ఇదిలా ఉండగా, అవును అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి అని చెప్పేసేసి ఇక వెంటనే
అమ్మ వాళ్ళకి కాల్ చేద్దాం అనుకునేసరికి ఫోన్ అయితే వెళ్ళదు. ఇదేంటిది, నా ఫోన్ ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, ఫోన్ వెళ్ళటం లేదేంటి అని చెప్పేసేసి ఇక వెంటనే వాళ్ళ జేకి అయితే చేస్తుంది. జేకి కాల్ చేయటంతో, హలో ఏవండి, మీకు కాల్ చేస్తే కాల్ వెళ్ళింది, కానీ మా అమ్మ వాళ్ళకు కాల్ చేస్తే వెళ్ళలేదేంటి సార్ అని అనగానే, లేదు జాను, నా ప్రేమంతా నీకు మాత్రమే, నీ ప్రేమంతా నాకు మాత్రమే సొంతం కావాలి. ఆ ఫోన్లో నువ్వు పడుకొని ఉదయం లేచేసరి నుంచి రాత్రి పడుకునేంతవరకు ఆ ఫోన్ మొత్తం కూడా నాతోనే మాట్లాడాలి. అందుకోసమే ఆ ఫోన్లో నా ఒక్క నెంబర్కి మాత్రమే నీ కాల్ వెళ్తుంది అని అనగానే, అవునా అండి, మరీ మీ ప్రేమ ఏంటండి, మరి అమ్మ వాళ్ళతో మాట్లాడాలంటే అని చెప్పేసి అనగానే, ఏముంటుంది జాను, మీ అమ్మ వాళ్ళతో మాట్లాడాలి అనుకుంటే నేనే మీ అమ్మ వాళ్ళని రప్పిస్తాను, నేను కావాల్సి వస్తే తీసుకొని వెళ్తాను. అయినా పెళ్ళైపోయిన తర్వాత భర్త గురించి ఆలోచించాను కానీ జాను, అమ్మ గురించి ఆలోచిస్తానంటావేంటి అని చెప్పేసేసి అనగానే, సరేనండి మీ ఇష్టం అని చెప్పేసి జాను మొబైల్ని అయితే పెట్టేస్తుంది. ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత, ఇక నీకు క్యాండిల్ లైట్ డిన్నర్ రెడీ చేస్తాను ఇంట్లోనే అని చెప్పేసి క్యాండిల్ లైట్ డిన్నర్లో టెడ్డీ బేర్ని కూడా కూర్చోబెట్టి టెడ్డీ బేరు కాల్చి బూడిద అయిపోయేటట్టు ప్లాన్ చేస్తాడు జై అయితే. ఒక్కసారిగా జాను షాక్ అయిపోతుంది. ఇదేంటిది, నా ఫ్రెండు విశ్వాగడి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఇది, నిన్ను ఎంతో ఫ్రెండ్షిప్కి గుర్తుగా ఉంచుకుంటే ఇలా కాలి బూడిదైపోయిందేంటి, నా మనసు చాలా బాధగా ఉంది అని చెప్పేసి జాను ఫీల్ అయిపోతూ ఉంటుంది. అయ్యయ్యో సారీ జాను, నీకు ఇలాంటి టెడ్డీ బేర్స్ బోలెడిస్తాను, పద వెళ్దాం అని చెప్పేసి ఒక డోర్ ఓపెన్ చేసి ఎన్నో టెడ్డీ బేర్స్ని చూపిస్తాడు. ఎన్నో టెడ్డీ బేర్స్ చూపించిన తర్వాత జాను, లేదు, అది నా ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్ కదా, అందుకోసం అది నన్ను ఎంతగానో ఆకర్షించింది సార్, ఇన్ని టెడ్డీ బేర్లు ఉన్నా కూడా కాలిపోయిన టెడ్డీ బేరే గుర్తుకు వస్తుంది, పోనీలేండి సార్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి జాను అనగానే జేకి ఇంకా కోపం రగిలిపోతూ ఉంటుంది. విశ్వ విశ్వ విశ్వ, అసలు ఏంటి గోలా, ప్రతిసారి కూడా చూస్తా 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 లిమిట్స్ దాటిపోతే విశ్వాగడు అనేవాడు ఈ భూ ప్రపంచంలోనే లేకోకుండా వాడి ఊపిరి తీస్తా అని చెప్పేసి జై అయితే డిసైడ్ అయిపోతాడు. ఇక్కడ బామ్మర్దలు ఉంటారు కదా, మన జాను వాళ్ళ అన్నయ్యలు, పెళ్ళైపోయింది, బావగారి దగ్గర నుంచి పేమెంట్లు ఎలా లాగాలి, బావగారి ఇంటికి వెళ్తేనేమో వద్దు అంటారు, సడన్ సర్ప్రైజ్ అని చెప్పేసేసి ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళి ఫుల్గా కానిచ్చేసేసి ఆయన దగ్గర నుంచి ఎంతో కొంత డబ్బు తెచ్చుకోవాలి అని చెప్పేసేసి డిసైడ్ అయిపోతాడు. ఇక సంతోష్ అయితే వాళ్ళ పెద్దన్నయ్య, ఇక సంతోష్ ఆ ఇంటికి వెళ్ళాలని అనుకుంటూ ఉంటాడు. మరోపక్క అమ్మాయి పెళ్ళయింది, అమ్మాయితో ఏమైనా మాట్లాడేవా లక్ష్మి అని అనగానే, లేదండి ఏం మాట్లాడలేదు అని అనగానే, అదేంటి లక్ష్మి, అమ్మాయితో మాట్లాడకపోతే ఎలాగో అని అనగానే, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందండి అని చెప్పేసి అనగానే, అల్లుడు గారికి చేయకపోయావా అని అనగానే, అల్లుడు గారు తప్పకుండా చేస్తానండి, తులసి కూడా అల్లుడు గారి ఫోన్ కనెక్ట్ అయింది, తనతో మాట్లాడిస్తాను అన్నారంట అని అనగానే, అన్నారా, అయితే ఇంక టెన్షన్ పడక్కర్లేదులే అని చెప్పేసి ఇక వీళ్ళందరూ అనుకుంటూ ఉంటారు. ఇక ఇంట్లో పరిస్థితులు చూస్తూ ఉంటుంది కదా తులసి, ఇక తనని ఎవరు పెళ్లి చేసుకోవాలన్నా ముందుకు రారు అని, తను ఒక నష్టజాతకురాలని, కుజదోషం ఉన్న అమ్మాయి అని అందరూ మాట్లాడుకుంటూ ఉండటంతో తనను నేను ప్రేమిస్తున్నానని చెప్పేసేసి ఇక తన తమ్ముడు చాలా మంచివాడని వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటుంది కదా. ఇక సిద్ధు అయితే తన వెంట పడుతూనే ఉంటాడు. అసలు వీడేంటి ఇలా తయారయ్యాడు, నన్ను ఎవరూ పెళ్లి చేసుకోరు అని చెప్పేసేసి అందరూ నన్ను పక్కకు పొమ్మంటుంటే నా జీవితంలోకి రా అని ఆహ్వానిస్తున్నాడు. నిజంగానే నాకు కుజదోషం ఉందని నా గతం గురించి కూడా తెలిసిన తర్వాత కూడా నన్ను పెళ్లి చేసుకోవటానికి నిజమైన ప్రేమ అయితే ఇలానే ముందుకు వస్తాడా, ఎప్పుడోకప్పుడు అవన్నీ టెస్ట్ చేస్తాను, దెబ్బకి నా జోలికి రాకుండా ఉంటాడు అని చెప్పేసేసి తులసి అనుకుంటూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, కానీ సిద్ధుది నిజమైన ప్రేమ. ఆ నిజమైన ప్రేమకు తులసి తప్పకుండా ముగ్ధురాలు అయిపోతుంది. ఇక తులసి సిద్ధు ప్రేమను మర్చిపోలేనంత ఇదిగా ఉంటుంది. రానున్న రోజుల్లో మరి బసవ, మరో పక్క ఖుషి వాళ్ళ మేనత్త, మేనమామ
ఈ తులసికి సిద్ధుకి పెళ్ళి అవ్వకుండా ఉండాలి అని ఎటువంటి ప్లాన్లు వేయబోతున్నారు? రానున్న ఎపిసోడ్లో జాను తన భర్త ఒక పెద్ద శాడిస్ట్ అని తెలుసుకున్న తర్వాత ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది? లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక